హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి శ్రావణ మూడో శనివారం కనుక నేను శ్రీవారికి చలిమిడి దీపారాధన చేసుకున్నాండి. బియ్యం పిండి, పాలు, ఆవు పాలు, కొద్దిగా బెల్లం వేసి చలిమిడి దీపాలు చేసుకొని దీపారాధన చేసుకొని ఇలా కొద్దిగా బియ్యం పిండి అందులో పాలు ఇంత బెల్లం వేసి ఇలా పిండి మెత్తగా కలుపుకోవాలండి. సరిపోకుండా ఇన్ని మధ్యలో ఇన్ని పాలు వేసుకొని పిండి మెత్తగా తడుపుకోవాలండి. ఇక్కడ వీడియోలో చేసిన విధంగా తడుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 7 ప్రమిదలు అయితే చేసుకోవాలండి. 7 ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చేసాను కదా, దీపారాధనకు సరిపడా ప్రమిదకు సరిపడా పిండి మాత్రమే తీసుకొని ఇలా 7 ప్రమిదలు చేసుకోవాలండి. 7 ప్రమిదలు చేసుకొని 7 ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అయితే నేను ఈరోజు 7 ప్రమిదలు పెట్టి దీపారాధన చేసుకున్నాను. షోడశోపచార పూజ చేసుకోవాలనుకుంటే షోడశోపచార చేసుకోవచ్చు, లేదా పంచోపచారం అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు గంధం కుంకుమ బొట్లతో అందంగా ఈ ప్రమిదలను అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రమిదలు మన వెంకటేశ్వర స్వామి కనుక ప్రమిదలను అందంగా అలంకరణ చేసుకొని గంధము పువ్వులు బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాతకి వీడియోలో లాస్ట్ చూడండి. మా దీపారాధన నా పూజ అంతా అయిపోయాక నా ఫోటోలో ఉన్న మా గోవిందుడి ముఖంలో చిరునవ్వు చూడండి ఎలా వచ్చిందో. కనిపించిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.